అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, చాలాన్ పడితే డైరెక్ట్ అకౌంట్ లో నుంచి వెళ్ళి కట్ కావాలన్నారు. కరెక్టే, దానికి ఫస్ట్ నేనే పోయి అకౌంట్ ఇది చేపించుకుంటా, లింక్ చేపించుకుంటా. 60 కిలోమీటర్ లోపలనే ఉంది పర్మిట్, డిస్టిక్ అయినా సరే ఏ దానికైనా సరే. మళ్ళీ దాని రూల్స్ మేము ఫాలో చేయాలన్నా గవర్నమెంట్ ఫాలో చేయాలన్నా? అంటే మీరు ఫాలో చేయరు, మేము ఫాలో చేయాలి రూల్స్. అంటే మీకు వర్తించదా? అయితే గవర్నమెంట్ మీకు రూల్స్ నడవాయా? ఇప్పుడు ఓలా ర్యాపిడో దీని గురించి తీసుకుందాం. బైక్ మీద నడుపుతారు, ఒకడు బుల్లెట్ బండి తీసుకుని ఏం చేస్తున్నాడంటే ఎల్బీ నగర్కి వెళ్ళి వస్తాడు. వాను ఖర్చు, పెట్రోల్ ఖర్చు గురించి హైటెక్ సిటీ వచ్చే వాళ్ళు మస్తున్నారు. వాడు ఏం చేస్తాడు, అక్కడ ర్యాపిడో చార్జ్ చేసుకుంటాడు. వాడి బుల్లెట్ బండి అయిపోయా 200 ఎంత వచ్చినా సరే పెట్రోల్ ఖర్చు అయితే సేవ్ అయ్యే కదా. హోమ్ లొకేషన్ పెట్టుకుంటారు మళ్ళీ డ్రాప్ సాయంత్రం. అయితే మిగతా అంతా ఏం కావాలి, ఆటో వాళ్ళు ఏం కావాలి? ఎల్లో ప్లేట్ మరి ఆటోకున్నప్పుడు బైక్ లో కూడా రావాలి. అంటే మేము ఇక్కడ లాస్ అవుతలేమా? జాబ్ కర్నే బతారు. హైటెక్ సిటీ వాళ్ళకు 2 లక్షల 3 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, 1,50,000 కూడా ఉంటుంది. ఎంత ఉంటుందని మాకు తెలియదు. వాళ్ళ పెట్రోల్ గురించి అంత తాపులాడితే మా జీవితం గురించి మేమెంత పోరాడాలి? వాళ్ళు ఫస్ట్ రూల్ ఫాలో కావాలి. 60 కిలోమీటర్ పర్మిట్ ఉన్నప్పుడు వాళ్ళు 60 లోపలనే నడిపించాలి. సిటీ ఏముంది, సిటీ వరకు వీళ్ళు నడుపుకోవాలి. అది వాళ్ళు ఫాలో చేసి మిగతా రూల్స్ అన్ని మాకు ఫాలో చేయమని చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు తండ్రి చక్కగా ఉంటే కొడుకు చక్కగా ఉంటాడు. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు కదా. తండ్రి లంగ అయితే కొడుకు లంగనే అవుతాడు. బుడమే చక్కలేనప్పుడు కొనలు చక్కగా వస్తాయి, చెట్టుకు రావు. ఇది అంతేనే. ఫస్ట్ వాళ్ళు రూల్స్ ఫాలో చేస్తే మేము కూడా ఫాలో చేస్తాము. మేము ఫాలో చేయాలంటే ఎట్లయితే చెప్పు? నేనేమో ఏట్లోకి పోతే నీ షర్మిని ఉండట్టే ఉంటాడు, వాడు ఎట్లకే అవుతాడు.